నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ గడ్డపై జనసేన బోని. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పెను సంచలనం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ కి పరిమితమైన జనసేన గాలి ఇప్పుడు తెలంగాణ సరిహద్దులను దాటి మున్సిపల్ వార్డులోకి ప్రవేశించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా పరిధిలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన పార్టీ తన తొలి విజయ కేతాన్ని ఎగరవేసింది. వార్డు నెంబర్ 14 నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీమతి ఆరూరి విజయలక్ష్మి ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో విజయం సాధించి కౌంటింగ్ కేంద్రం వద్ద జన సైనికుల్లో కొత్త జోష్ నింపారు. మున్సిపాలిటీ నేరేడుచర్ల సూర్యాపేట జిల్లా విజయం సాధించిన 14వ వార్డు అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి మెజార్టీ 60 ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థిపై ఘన విజయం. అవును, ఇది సామాన్య విజయం కాదు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడిన చోట ఒక మహిళా నేత జనసేన జెండా పట్టుకుని గ్లాసు గుర్తుతో బరిలోకి దిగి ప్రత్యర్థుల కంచు కోటలను బద్దలు కొట్టారు. సరిగ్గా 60 ఓట్ల మెజార్టీతో విజయలక్ష్మి గెలుపొందడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో జనసేన తన ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించింది. పార్టీ వాళ్ళు ఇక్కడ మద్దతు ఇస్తున్నప్పుడు అది అంతకు మించిన విజయం లేదని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అయి ఉండి జనసేనను యాక్సెప్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే మనలో ఒక నిజాయితీ ఉంది, మనలో ధైర్యం ఉంది, మన అభివృద్ధి చేసి చూపిస్తాం. తెలంగాణలో జనసేన ప్రభావం ఉండదని విమర్శించిన వారికి ఈ ఫలితం ఒక గట్టి సమాధానమని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న ఆదరణకు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు నేరేడుచర్ల ఓటర్లు పట్టం కట్టారు. వార్డు ప్రజల సమస్యలపై చేసిన పోరాటం, విజయలక్ష్మి నిబద్ధత ఆమెను గెలుపు తీరాలకు చేర్చాయి. ప్రస్తుతం నేరేడుచర్ల వీధిలో జన సైనికులు కోలాహలం మిన్నంటుతుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నినాదాలతో ఈ ప్రాంతం మారుమోగిపోతుంది. తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు చూస్తామని జనసేన శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.